సీఎం రేవంత్ రెడ్డికి త్రుటిలో పెను ప్రమాదం తప్పినట్టయింది. ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు ఇండిగో విమానంలో రాత్రి చేరుకుంది. అయితే విమానం శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకునే సమయానికి ఏటీఎఫ్ నుంచి క్లియరెన్స్ రాలేదు. దీంతో విమానాన్ని రన్వేపై ల్యాండింగ్ చేసినట్లే చేసి పైలట్ మళ్లీ టేకాఫ్ తీసుకున్నారు. 20 నిమిషాల పాటు విమానం గాల్లో చక్కర్లు కొట్టి రాత్రి 8:35 సేఫ్ గా ల్యాండ్ చేశారు. ఆ సమయంలో సీఎం రేవంత్ రెడ్డి సహా విమానంలో 229 మంది ప్రయాణికులు ఉన్నారు. చాలాసేపు గాల్లో చక్కర్లు కొట్టడంతో అందరూ కంగారు పడ్డారు. పైగా విమానంలో సీఎం కూడా ఉండడంతో ఏం జరుగుతుందోనని సెక్యూరిటీ అధికారులు ఆందోళనకు గురయ్యారు. చివరకు సేఫ్ గా ల్యాండ్ చేయడంతో హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. సీఎం రేవంత్ రెడ్డికి త్రుటిలో పెను ప్రమాదం తప్పినట్లయింది. ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు ఇండిగో విమానంలో రాత్రి చేరుకున్నటువంటి అయితే ఈ విమానం శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకునే సమయానికి ఏటీఎఫ్ నుంచి క్లియరెన్స్ రాలేదు. దీంతో విమానాన్ని రన్వేపై ల్యాండింగ్ చేసినట్లే చేసి పైలట్ మళ్లీ టేకాఫ్ తీసుకున్నారు. 20 నిమిషాల పాటు విమానం గాల్లో చక్కర్లు కొట్టి రాత్రి 8:35 సేఫ్ గా ల్యాండ్ చేశారు. ఆ సమయంలో సీఎం రేవంత్ రెడ్డి సహా విమానంలో 229 మంది ప్రయాణికులు ఉన్నారు. చాలాసేపు గాల్లో చక్కర్లు కొట్టడంతో అందరూ కంగారు పడ్డారు. పైగా విమానంలో సీఎం కూడా ఉండడంతో ఏం జరుగుతుందోనని సెక్యూరిటీ అధికారులు ఆందోళనకు గురయ్యారు. చివరకు సేఫ్ గా ల్యాండ్ చేయడంతో హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్, సందీప్, 3 రోజుల పర్యటన అనంతరం ఢిల్లీ నుంచి రాత్రి హైదరాబాద్ వచ్చారు. ఈ సమయంలో ఒక ఇంట్రెస్టింగ్ విషయం అంటే విజిబుల్ గడపకపోవడం, వాతావరణ ప్రతికూలత కారణంగా సీఎం ప్రయాణిస్తున్నటువంటి ఇండిగో విమానం చాలాసేపు దాదాపు 25 నిమిషాల దాకా మళ్ళీ విమానం పైన చక్కర్లు కొట్టినటువంటి సందర్భం కనిపించింది. ఎందుకంటే ఢిల్లీ నుంచి ఇండిగో విమానం వాస్తవానికి 8:15 హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు చేరుకోవాల్సింది. కానీ అక్కడ విజిబుల్ పైలట్ కు సరిగా కనిపించకపోవడం, వర్షం కంటిన్యూగా పడడం వల్ల ఎయిర్పోర్ట్ నుంచి సరైనటువంటి ఇన్ఫర్మేషన్ రాలేదు పైలట్ కు. అందుకే 20 నిమిషాల పాటు మళ్ళీ టేకాఫ్ తీసుకున్నట్టే, అంటే ఎప్పుడైతే ల్యాండ్ కావాల్సింది వెంటనే మళ్ళీ టేకాఫ్ తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. దీంతో 20 నిమిషాల పాటు గాల్లోనే చక్కర్లు కొట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే విమానంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్న విషయం చాలా మందికి కింద ఉన్నటువంటి తెలియదు కాబట్టి ఏమైంది అన్నటువంటి విషయానికి ఉంది. ఎందుకంటే 229 మంది ప్రయాణికులు హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో దిగాల్సి ఉంది. అందులో సీఎం రేవంత్ రెడ్డితో ఉన్న సమాచారం తెలుసుకున్న తర్వాత అక్కడ అందరూ కూడా ఊపిరి పీల్చుకున్నటువంటి నేపథ్యం అయితే ఉంది. ఇది కాస్త లేట్ గా ఆలస్యంగా సమాచారం బయటకు వచ్చింది. నైట్ ఎవరు కూడా దాన్ని లీక్ చేయని పరిస్థితి ఉంది. ఇలా మార్నింగ్ లో ఈ విషయం సెక్యూరిటీ సిబ్బంది బయటకు తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇండిగో విమానం 6C717 ఈ విమానం ఎందుకంటే ఢిల్లీ నుంచి బయలుదేరిన తర్వాత అంతా సాఫీగానే ప్రయాణం చేసి సరిగ్గా 8:15 చేరుకోవాల్సినటువంటి విమానం వర్షం ఉండడం, అదేవిధంగా కిందికి కూడా విజిబుల్ కనపడకపోవడం వల్ల ఇలాంటి సమస్య ఎదురైందని కూడా